అంటే బాపట్లలో అంటే సామాజిక సమీకరణాలు అంటే యాక్చువల్గా మిమ్మల్ని చిత్తూరు తిరుపతి కంటెస్ట్ చేయమన్నారని ఒక చర్చ జరిగింది. కానీ మీరు నా ప్రాంతం ఇది, నేను ఇక్కడే అభివృద్ధి చేసుకుంటానని మీరు దాని మీద ఇచ్చేసారు. గట్టిగా నిలబడ్డారా? ఏంటి ఆ సందర్భంగా ఏం జరిగింది? ఏం కన్విన్స్ చేశారు? నేను వస్తుంది బాపట్ల ప్రజల కోసం. అసలు నేను ఈ ఎంపీ సీట్ డెసిషన్ తీసుకుంది నా వాళ్ళకి అక్కడే తీసుకున్నాను. ఏదైనా చేస్తే వీళ్ళకి చేయాలి. ఇంకా నాకు ఎక్సెస్ వచ్చింది అనుకోండి, నేనేమన్నా బయట ఇప్పుడు టెక్స్టైల్ పార్క్స్ నేను పెద్ద తేగలు కదా అనుకోండి, నా పక్కన నియోజకవర్గాలకు కూడా వెళ్తుంది కదా. సో స్టేట్కి కూడా పనికి వస్తుంది కదా. నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు లైసెన్స్లు ఇప్పించండి, అందరూ వస్తున్నారు, తీసుకెళ్ళి ఆయన దగ్గర కూర్చోబెడతాం, వీళ్ళందరూ వస్తాం, మనం ఇది పెడదాం చెప్పగలిగినంత ఇది అనుకుంటున్నారు. సో అందుకోసమే బాపట్ల అన్నారు. ఇదే నేను అక్కడికి వెళ్ళి చేస్తే నా తృప్తి కోసం వస్తున్నారు మీరు. దానికోసం ఆ తృప్తి లేని మళ్ళీ మామూలు. ఓకే, ఫైనల్గా బాపట్ల నియోజకవర్గం అంటే బాపట్ల నియోజకవర్గం, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ప్రసాదరావు గారు మహా న్యూస్ ద్వారా? చంద్రబాబు గారు నన్ను ట్రస్ట్ నమ్మి నాకు కానీ ఈ అవకాశం ఇస్తే, అంటే ఆయనకి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఇవ్వాలని నేను గట్టిగా మాట్లాడాను, బట్ అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని చాలా వరకు నిలబెడతాను. ఒకటి. సెకండ్, బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం దేశంలో చూపిస్తుందండి. ఇక ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి, ఒక కమిట్మెంట్ ఉన్న పర్సన్కి, ఒక నిజాయితీ పరుడికి కానీ సీట్ ఇచ్చి గెలిస్తే ఏం చేయగలడు అనేదాన్ని నిరూపిస్తారు. సింపుల్గా చక్కగా చెప్పారు. అంతే. ఓకే, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అంటే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈ రాష్ట్రం కోసమే మేము కలుస్తున్నాము, రాష్ట్ర అభివృద్ధి కోసమే కలుస్తున్నాం అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు. ఎట్లా చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని? ఎలా మీరు అర్థం చేసుకున్నారు? నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక 20 minutes 1-to-1 మాట్లాడాను. ఎప్పుడు అది? ఈ ప్రయత్నాల్లో భాగంగా మాట్లాడాను. ఆయన కూడా నా దీన్ని చూసి పక్కన వాళ్ళందరూ వెళ్ళిపోయి మేము 1-to-1 మాట్లాడతా అని కూర్చున్నాం. బయట వినపడేవి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవి ఇవన్నీ కావాలని చిన్న నూలు పోగు విషయాలు తప్పితే ఈజ్ ఏ వండర్ఫుల్ పర్సన్. చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉంది. ఏం చేయాలి, ఈ అన్యాయం జరగకుండా ఎట్లా ఆపాలనేది నెక్స్ట్ మనం ఏం చేయాలి. రైట్ పర్సన్ని ఎన్నుకున్నాడు చంద్రబాబు గారు. ఇద్దరు కలయిక రైట్ పర్సన్. రైట్. మీరు రెడ్ విల్స్ అడ్వర్టైజ్మెంట్ చూసే ఉంటారు సినిమాలో, రైట్ బ్లెండ్ అంటారు. రైట్ బ్లెండ్ అనేది మీరు స్లోగన్ చూసి ఉంటారు జర్నలిజంలో. ఇట్లా కలిసి రైట్ బ్లెండ్ అంటారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. మన జర్నలిజంలో నేర్చుకున్నారు. మీరు స్లోగన్స్ తీసుకురండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే సిగరెట్ మనిషి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, బ్లెండింగ్ ఆఫ్ ద కాఫీ అని దీస్ వర్డ్స్ వాడతాం. ఐ థింక్ వీళ్ళిద్దరికి సరిగ్గా సరిపోతుంది. లేకపోతే లోకేష్ పవన్ కళ్యాణ్ గారు థింకింగ్, నేను మాట్లాడిన దానిలో ఆయనకి ఏం ఐడియాస్ ఉన్నాయి నాకు బాగా అర్థమైంది. ఇట్ ఈస్ రైట్ బ్లెండ్ అని అనిపించింది. సో చంద్రబాబు గారు గొప్పతనం ఏంటంటే ఏజ్ తారతమ్యం లేకుండా, ఆయన 70 దాటిపోయి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు 55లో ఉన్నాడు. ఏజ్ తారతమ్యం లేకుండా కలుపుకొని ఇద్దరు ఒక థింకింగ్కి వచ్చారు, ప్లాట్ఫామ్కి వచ్చారు సార్. దాన్ని గొప్పతనాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇది అందరూ ప్రజలు మంచి కోసం చేస్తున్నారు. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, అంటే వీళ్ళిద్దరితో పాటు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కలవబోతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ చెప్పండి మీరు. దీనివలన ఏంటి, ఎలాంటి సమీకరణాలు ఉంటాయి, ఎలా ప్లస్ ఉంటుందా మైనస్ ఉంటుందా, వీళ్ళిద్దరు కలిసి వెళ్ళాలనే భావజాలంతో ఉన్నప్పుడు ప్రజలు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చూడాలంటారు? భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు అయిందని అనుకోవట్లేదు. అయితే కూడా భారతీయ జనతా పార్టీకి మీద కొన్ని మైనారిటీ వర్గాల్లో వ్యతిరేకత ఉంది. అవును, పర్టికులర్గా ముస్లిమ్స్, ఈ మధ్యకాలంలో క్రిస్టియన్స్ వ్యతిరేకత ఉంది. అయితే మన రాష్ట్రం ఇది రీజనల్ పార్టీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రీజనల్ పార్టీ, ఇట్ ఈస్ నాట్ ఏ నేషనల్ పార్టీ. కాబట్టి మనకున్న సమస్యలు మనకున్నాయి, రీజనల్ పార్టీకి ఉండే సమస్యలు మనకున్నాయి. కాబట్టి మనకు ఫండింగ్ కావాలి.
ఫెడరల్ స్ట్రక్చర్లో యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరం ఫెడరల్ స్ట్రక్చర్లో. అందులో చంద్రబాబు గారు లాంటి వ్యక్తికి అడ్మినిస్ట్రేషన్ అప్పచెప్తున్నప్పుడు ఎన్ని సమస్యలతో ఇస్తున్నామండి మనం ఇప్పుడు? ఎట్లాంటి సమస్యలతో ఇస్తున్నామండి? 2014 ఏమీ లేకుండా ఇచ్చారు, ఇప్పుడు షార్ట్ సైటెడ్తో కట్ చేసేసాం, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం. ఎట్లాంటి సమస్య? రాజధాని సమస్య అట్లే ఉంది, అప్పులు తీసుకొచ్చి ఇచ్చేసారు. అవును. తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అట్లాగే ఉన్నాయి. అవును. ఏం సాల్వ్ చేయకుండా ఇచ్చారు. ఇప్పుడు దాన్ని సాల్వ్ చేయాలంటే ఆయనకి ఫండింగ్ కావాలంటే యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్. నేను మోడీ ఇంకొకటి అంటలేదు, యూనియన్ ఫెడరల్ స్ట్రక్చర్లో యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సిన అవసరం. యూనియన్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలనే బ్రాడర్ ఆలోచనతో ఈయన చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ ప్రసాదరావు గారు. థ్యాంక్ యూ ప్రసాదరావు గారు.